అయ్య బాబోయ్! హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విస్ మీడియా. మేము ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఒక కోకో అండ్ కోకోనట్ కంబైన్డ్ ఉన్న తోటలో ఈ నైట్ స్టే చేయబోతున్నాం. వాడికైతే తెలీదు నేను ఎక్కడికో రిసార్ట్కి తీసుకెళ్తున్నానేమో అని చెప్పేసి పరిగెట్టేస్తున్నాడు. ఫైనలీ వచ్చాక చూస్తే వాడు షాక్ అయ్యాడు. చాలా భయంకరంగా ఉంది. అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఇదే మా ఫస్ట్ టైం కాబట్టి ఫీల్డ్ విజిట్ చేయడం చాలా అంటే చాలా భయం వేసింది. అనియా ట్రిప్ అని చెప్పి ఎక్కడ తీసుకొచ్చామంటారా? వాడు ఆ క్వశ్చన్ అడగంగానే నాకు ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు ఏం చెప్పినా వాడైతే కనిపెట్టేసేలా ఉన్నాడు. వాడికైతే తెలియదు మేము ఇక్కడ ఈ నైట్ స్టే చేయబోతున్నాం. ట్రిప్ అని చెప్పి బయటికి తీసుకొచ్చాను, కానీ వాడికి నిజమైతే చెప్పలే. అరే ఎక్కడ ఏం చేస్తాను రా మనం పన్నామని చెప్పి నేను వస్తే చేసేయండి రా బాబు. ఇదేరా మన ట్రిప్. సరే అని ఎక్కడేం చేస్తాను రా, బ్యాక్ వెళ్ళిపోతాను రా, ప్లీజ్ రా వచ్చారో వెళ్ళిపోతాను రా. ఏం కాదు, కొంచెం సేపే ఉందాం, కొంచెం సేపు అయితే వెళ్ళిపోవచ్చు మనం. నార్మల్గా ఈ తోటను చూడడానికి వచ్చాం అంతే అని చెప్పి వాడిని అయితే ఏదో మాయలో పెట్టాలా ముందుకైతే నడిపించుకుంటూ తీసుకెళ్లాను. నడుస్తూ ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్. ఈ తోటలో మనం ఏం చేస్తాం? ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడరా, ఎక్కడికి ఎందుకు వచ్చాం అన్న టాపిక్ వదిలేరా. సరే అయితే నీకు సబ్స్క్రైబర్లు ఎంతమంది రండి? అయ్యి బాబోయ్, ఈ టాపిక్ వదిలేరా బాబు, ముందు మాటే బెటర్. ఫైనల్ అడికి ఏదో చెట్టు కనపడింది. ఆ చెట్టు ఫ్రూట్ అయితే ఎగిరెగిరి కోసుకున్నాడు. వాడు కోసుకున్న ఫ్రూట్ అయితే తింటూ అలా ఫ్రంట్ కి వెళ్ళాము. అసలు ఏముందా తోటలో అని చెప్పి మాకైతే ఒక కోకో చెట్టుకి కోకో ఫ్రూట్స్ ఫుల్ గా కాచేసి కనపడినాయి. వాడైతే ఫస్ట్ టైం అంట చూడడం, ఎంతగా చూస్తున్నాడు ఇదేంటని, ఈ ఫ్రూట్ నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి. తోటలో తిరిగి తిరిగి అలసిపోయిన మా తమ్ముడికి అయితే ఒక బెంచ్ కనపడింది. అది చూడంగానే ఎడారిలో వాటర్ చూసినట్టే పరిగెట్టాడు తాగడానికి. కూర్చుంటాడు అనుకుంటే వెళ్ళి అక్కడ పడుకున్నాడు. ఫుల్ గా నిద్రపోయాడు. వాడు అసలు ఎక్కడ నిద్రపోయాడు అన్న విషయమే మర్చిపోయి నిద్రపోయాడు. బెడ్రూమ్ అనుకున్నాడేమో, బెడ్ మీద పడుకున్నట్టే ఉన్నాడు. వాడు అలా నిద్రపోతూ ఉండగా నేనైతే ఆ తోట అంతా తిరిగి ఒక పాకనైతే చూశాను. ఆ పాక మాకు ఈ నైట్ స్టే చేయడానికి బానే ఉంది. ఇందులో దోమల తెరలాగా మస్కిటో పెద్ద రావేమో అనుకుంటున్నా ఈ నెట్స్ ని చూస్తుంటే. వాడు ఈ గ్యాప్ లో లెగిసి వచ్చేసాడు. పాకని ఎలా కనిపెట్టాడు ఏంటో, వచ్చేసి బరకం వేసి మొత్తం బ్యాగ్ గా ఇవన్నీ సర్దేస్తున్నాడు. వాడు నా పక్కన కూర్చున్నప్పటి నుండి నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు నాకు తెలియకుండానే నేను ఎక్కడ చెప్పేస్తానా అని చెప్పి అటు ఇటు అయితే చెక్ చేసుకుంటున్నా. సైలెంట్ గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. చేసాక ఏదైతే కనిపెట్టకూడదు అనుకున్నాను అదే కనిపెట్టి నన్ను అయితే అడిగాడు. అనే ఈ రోజు మనం ఇక్కడ ఉండిపోతాం కదరా, ఏం చెప్పరా. వాడు అలా సడన్ గా అడిగేటప్పటికి నేనే షాక్ అయిపోయాను. అసలు ఏం మాట్లాడాలి ఏంటో అర్థం కాదు. బయటికి తీసుకొచ్చి ఆ చెట్టు ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చీమలు కుట్టినాయి నన్ను, చాలా గట్టి కుడేసినాయి, ఎర్ర కందిపోయినాయి. ఎర్ర చీమలు అనుకుంటున్నా, నాకు అసలు అర్థం కాలేదు. ముందే తెలుసుంటే అక్కడ అసలు నుంచునే ఉంది కాదు. అలా బాధపడుకుంటూ క్లైమేట్ చూస్తున్నాము, చాలా చల్లగా ఉంది. మా ఊళ్ళో ఎక్కడైనా ఒక చిన్న పాండ్ టైప్ ఎక్కడైనా ఉంటే నెతకరా స్విమ్ చేద్దాం అని చెప్తే వాడు నెతికిన పాండ్ అయితే చూడండి, కడుక్కోవడానికి నెతికాడు. ఇఫ్ యు నో మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళి చూస్తే సేమ్ అదే పని చేస్తున్నాడు. వాడికి అడుక్కున్న చెయ్య చూసారుగా. అనియా నేను కొంచెం సేపు ఉంటా, నైట్ మొత్తం ఉన్నాం. వాడన్న మాటకైతే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ నైట్ ఇద్దరు స్టే చేద్దాం అని చెప్పేసి వాడిని తోడుగా తెచ్చుకున్నా. వాడైతే కొంచెం సేపే ఉంటాను వెళ్ళిపోతా అన్నాడు. సర్లే అని చెప్పి అలా ముందుకు తీసుకెళ్లి ఒక్కొక్కాయ తినిపిద్దాంలే అని చెప్పి పండిన ఒక్కొక్కాయ అయితే నెతికాక వాడిని కొయ్యమన్నాను. వాడు కోసి నా చేతికి ఇచ్చాడు. దాన్ని అయితే బద్దలు కొట్టాను. అక్కడ ఒక స్టోన్ ఉంటే ఏదైనా బద్దలు కొట్టాలంటే మనమే. ఇఫ్ యు నో ఇప్పుడు టేస్ట్ చేయాల్సిన టైము. అందులో అయితే స్వీట్స్ టైప్ లో ఉంటాయి. ఆ 2 స్వీట్స్ తీసుకుని అయితే నోట్లో వేసుకున్నాను. నోట్లో వేసుకుని అలా నవలంగానే చాలా స్వీట్ గా ఉన్నాయి. నువ్వు తింటావా అని అడగంగానే వాడు అన్న మాట అయితే చూడండి. నేను ఇది ఎప్పుడు తినలేదు, తింటే పిచ్చెక్కుద్ది. నాకు ఆ మాట అనగానే అసలు నవ్వు ఆగలేదు. సర్లే పిల్ల బచ్చా కదా అనుకున్నాను. అనుకుని అలా ముందుకైతే వెళ్ళాం. పాదేంట్రా వెరైటీగా ఉందని చెప్పి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. అది తీరా చూస్తే తమలపాకు అంట. ఈ తోటగల వానరులు పూజలు ఎక్కువ చేస్తారేమో, తమలపాకులు కూడా తోటలో చేస్తారు. అలా ముందుకెళ్తుండగా మా తమ్ముడు తినే ఫ్రూట్ అయితే కనిపించింది. సర్లే నేను కొడతాను, హైట్ లో ఉంది కదా పట్టు అని ఒక కాయ అయితే కొట్టాను. వాడైతే సంతోషపడ్డాడు. కింద పడింది ఏరుకున్నాడు, తిన్నాడు. వాడిని ఎంతసేపు ఇప్పుడు నేను టాపిక్ డైవర్ట్ చేసి వాడికి కావాల్సింది ఇచ్చి ఈ నైట్ ఇక్కడ స్టే చేయిస్తాను. అలా నేను కూడా కాయ తీసుకుని తిన్నాను. వాడు తినేది ఏంటని చెప్పి. చాలా బాగుంది టేస్ట్ అయితే, నాకు నచ్చింది. బాగా పండిపోయింది. నేను తీసుకుని పచ్చడి వాడికి ఇచ్చాను కొంచెం. అలా మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవడం బెంచ్ మీదకి అయితే వచ్చాం. బెంచ్ మీద కూర్చున్నాం. టైం పాస్ అయిపోయింది. వచ్చి ఇప్పటికే 4 hours అయిపోయింది. వాడితో అసలు డైరెక్ట్ గా చెప్దాం అని చెప్పేసి అనుకున్నాను, ఈ నైట్ ఇక్కడ మనం స్టే చేయబోతున్నాం అని చెప్పి. వాడికైతే చెప్పాను. వాడి రియాక్షన్ అయితే మతిపోయింది. నాకే భయం వేసింది. అరే పండు ఏంటనియా, మనం ఈ నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటున్నారా? నైటా?
ఏమంటావు? అలా అడగంగానే వాడి రియాక్షన్, వాడి మాట మొత్తం మారిపోయింది. నా ఇంకా చూస్తూ అసలు ఏదేదో మాట్లాడేస్తున్నాడు అని, మనమేంటని నైట్ ఏంటని అని చెప్పి ఎక్కడ కూర్చున్నా అదే డిస్కషన్. మళ్ళీ మొదలెట్టాడు, నైట్ వద్దులే కానీ చీకటి పడేంత వరకు ఉందా. వాడైతే గోల గోల చేసేస్తున్నాడు. అసలు ఏమనుకున్నాడో ఏంటో నాకైతే అర్థం కాలేదు. అనవసరంగా చెప్పానురా బాబు అనిపించింది. వెంటనే మా కెమెరామ్యాన్ కి చెప్పి అయితే ఫోన్ చేయించేసాం వాళ్ళ అన్నయ్యకి. వాళ్ళ అన్నయ్య బండి వేసుకుని అయితే వచ్చాడు. అనవసరంగా తీసుకొచ్చానురా బాబు అనిపించింది వీడిని అయితే. ఎందుకంటే నేను ఒక్కడనే వచ్చినా నైట్ అంతా స్టే చేసి వీడియో తీసి పెట్టేవాడిని. కానీ ఇన్ని తీసుకొచ్చి వీడితో పాటు నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్, ఉందాం ఈ నైట్కి ఎలాగైనా షూట్ చేద్దాం అని చెప్పి. మా కెమెరామెన్ కూడా ఏదో అనుకుంటున్నాడు, ఈ నైట్ మన ఇద్దరమే ఎందుకు మూడో మనిషి లేకుండా అని చెప్పి అనగానే నాకైతే భయం వేసింది. ఆ బండి నేనే డ్రైవ్ చేస్తాను. డ్రైవ్ చేస్తే నేనే ముందు ఎక్కేసాను బండి. అసలు నాకు అర్థం కాలేదు. ఈ నైట్ అంతా షూట్ చేసేద్దాం అన్న ధైర్యంతో అయితే వచ్చాను. కానీ వీడు ఒక్కడి వల్ల నా మైండ్ మొత్తం మారిపోయింది. దారుణంగా అయితే ఏడ్చాడు ఫ్రెండ్స్, లేకపోతే అసలు చెప్పేవాడిని కాదు. ఆ వీడియో అయితే మమ్మల్ని తిడతారు ఆ ఏడుపుని చూసి, ఎందుకు బ్రో చిన్నపిల్లలతో అలా వీడియో చేస్తున్నారని చెప్పి. అందుకే ఈ వీడియో అయితే యాడ్ చేయలేదు. సరే అయితే మీరైతే జాగ్రత్తగా ఉండండి. నైట్ స్టే అవుట్లు గట్టా చిన్నపిల్లల్ని తీసుకెళ్తే కొంచెం ధైర్యం ఉన్నవాడిని తీసుకెళ్ళండి. అలాంటి పిరికి పందాలు వద్దు. సరదాగా అన్నానులే. వాడు చాలా బాగా చేశాడు. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. చాలా చాలా క్రియేటివిటీగా చేద్దాం. క్రియేటివిటీ అని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే మాకు వాతావరణం కూడా అనుకూలించలేదు, రెయిన్ పడింది. అందుకే ఏ పాము గట్ట వస్తుందేమో అని చెప్పి భయపడైతే వెళ్ళిపోతున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.